సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా గతంలో ఉన్న పథకాలను సైతం ఎగరగొట్టి రాష్ట్ర ప్రజలను నిత్యం మోసగిస్తున్న సీఎం చంద్రబాబు ఆ శివయ్యను సైతం వదలకుండా నిర్భీతిగా వంచనకు పాల్పడుతున్నారు. తిరుమలకు 7 కొండలు ఎంత పవిత్రమో రాయలసీమలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మల్లయ్య కొండను సైతం అంతే పవిత్రం అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మల్లయ్య కొండపై మైనింగ్ జరగనివ్వబోమని గతంలో నమ్మబలికిన బాబు మాట తప్పారు. తాజాగా అక్కడ ఐరన్ ఓర్ మైనింగ్ పచ్చ జెండా ఊపారు. మల్లయ్య కొండను రిజర్వ్ ఫారెస్ట్ తవ్వేసి యథేచ్ఛగా మైనింగ్ కు చంద్రబాబు సర్కార్ అనుమతించడంపై భక్తులు, పర్యావరణవేత్తలు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మల్లయ్య కొండ సముదాయంలో భాగమైన సాధుకొండ, శివపురం కొండల్లో ఐరన్ ఓర్ మైనింగ్ కు కాంపోజిట్ లైసెన్స్ కోసం కూటమి సర్కార్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. మరోవైపు సమీపంలోని శివపురం ఐరన్ ఓర్ బ్లాక్ ను ప్రైవేటు సంస్థకు కేటాయించడం ద్వారా ఆ ప్రాంతం మొత్తం మైనింగ్ జోన్ గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. సాధుకొండపై 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాక్ గా విభజించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కేటాయించారు. ఈ బ్లాక్ ను నిర్వహించిన ఈ వేలంలో ఏపీ ఎండిసి ఖనిజ విలువపై 130.30% అత్యధికంగా బిడ్ దాఖలు చేసి ప్రిఫర్డ్ బిడ్ గా నిలిచింది. ప్రభుత్వం ఆ సంస్థ నుంచి 1.5 కోట్ల రూపాయల పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కట్టించుకుని ఖనిజాన్వేషణకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. అదే కొండల సముదాయంలోని 626 హెక్టార్లలో శివపురం ఐరన్ ఓర్ బ్లాక్ కాంపోజిట్ లైసెన్స్ ను సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ కు కేటాయించింది. ఈ సంస్థ 11.80% ఫైనల్ బిడ్ వేసి L1 గా నిలవడంతో 1.5 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ కట్టించుకుని SIO జారీ చేసింది. దీంతో మల్లయ్య కొండపై అధికారికంగా మైనింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం 2 బ్లాకులుగా విభజించి టెండర్లు ఖరారు చేసినా నిజానికి అది 3 కొండల సముదాయం. మల్లయ్య కొండ సముదాయం సుమారు 6,700 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ లో విస్తరించి ఉంది. ఇందులో 1,550 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలకు చంద్రబాబు సర్కార్ అనుమతినిచ్చింది. ఈ కొండలు జీవ వైవిధ్యానికి ప్రతీక. మైనింగ్ జరిగితే ఇక్కడ కొండల స్వరూపం, అటవీ సంపద, వన్యప్రాణులు, జలవనరులు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొండను తొలిచి ఖనిజాన్ని దోచుకోవాలని జరిగిన యత్నాలను స్థానికులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చారు. ఈ కొండల్లో 100 టన్నుల ఇనుప ఖనిజం ఉందని గతంలో కేంద్రం ప్రకటించింది. 2009లో నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ మైనింగ్ చేయడానికి ప్రయత్నించింది. అప్పట్లో జియో మైసూర్ సంస్థకు ఖనిజాన్వేషణ కోసం లైసెన్స్ మంజూరు చేసింది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడం, ఆందోళనలు వెల్లువెత్తడంతో ఆ సంస్థ పూర్తి స్థాయిలో అన్వేషణ చేయకుండా వెనుదిరిగింది. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకే కాకుండా మల్లికార్జున స్వామికి సైతం శటగోపం పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మైనింగ్ ను వ్యతిరేకిస్తూ స్థానికులు, శివభక్తులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మైనింగ్ ను తొలి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. భక్తుల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. మల్లయ్య కొండపై మైనింగ్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని వైఎస్ఆర్సీపీ లోక్ సభాపక్ష నేత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ చేయబోమని కాకుండా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి చిత్తశుద్ధి చూపించాలని డిమాండ్ చేశారు. మైనింగ్ లైసెన్సులను ఎప్పుడు రద్దు చేస్తారో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లయ్య కొండల సముదాయంలోని సాధుకొండ, శివపురం, ఎర్రకొండల్లో మైనింగ్ కోసం ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అని సూటిగా ప్రశ్నించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.